కవిత అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో జరిగిన అవినీతిపై కవిత దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు అందించాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ వెనుకబడిందని విమర్శించారు. 150 కోట్లతో వేములవాడ రాజన్న ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కొండగట్టు దేవాలయం భూములు ఎవరు గుంజుకున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. అన్ని దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు ఆది శ్రీనివాస్. పార్లమెంటుకు సంబంధించిన దానిలో గుండు సున్నాకే పరిమితమైనటువంటి సందర్భంలో కూడా తమ ఆత్మను ప్రశ్నించుకోవడం మానేసి కవిత కోసం బీఆర్ఎస్ పార్టీని సైతం బీజేపీలో కలపడానికి కోసం కూడా ప్రయత్నం చేసినట్టుగా బీజేపీ నాయకులు ఆ తర్వాత చెప్పినటువంటి అంశంలో, అంటే వారి స్వంత కుటుంబ ప్రయోజనాల కోసం పార్టీని సైతం బీజేపీలో విలీనం చేద్దామని చెప్పిన సందర్భంలో జీరోకే పరిమితమైనటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు గమనించలేకుండా ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే కనీసం పోటీ పెట్టడానికి కూడా ముందుకు రానటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా తర్వాత ఉప ఎన్నిక వచ్చినప్పుడు కంటోన్మెంట్లో ఘోరంగా వైఫల్యం చెంది ఓటమి చెందినటువంటి దాన్ని కూడా మరిచిపోయి ఇక జూబిలీస్ ఎన్నికలే చూసిరు, జబ్బలు కొట్టిరు, తొడలు కొట్టిరు, జబ్బలు జరుచుకున్నారు. ఈ ఎన్నికల్లో ఇక అయిపోయింది, గెలిచినాం, ఇంకెక్కడి కాంగ్రెస్ పార్టీ అని చెప్పని మరి మాటలకైతే అంతే లేదు. భూముల కబ్జా గురించి మాట్లాడితే అబ్బా ఇంత పెద్ద పెద్ద మాటలా మొదటిసారి గెలిచాయని చెప్పని మాట్లాడేటువంటి మిమ్మల్ని ఒకటి సూటిగా ప్రశ్న వేస్తున్నా. సరే, నేను మొదటిసారి ఇంకొక మాట అన్నాడు, 14,000 మెజార్టీతో గెలిచింది మొదటిసారిగా అని చెప్పని. మరి నువ్వు మొదటిసారి 2009లో గెలిచి 170 కోట్లతోనే కదా, ఇది కూడా గెలుపు కాదన్నట్టే కదా. ఈ రోజు ప్రజలు వేములవాడలో 14,000 పైచీల కోట్లతో నన్ను గెలిపించదో గెలుపు కాదంటే 2009లో తండ్రి చాట్ బిడ్డడిగా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని వచ్చి 171 కోట్లతో గెలిచింది నీ గెలుపు కూడా గెలుపు కాదు కదా అని ఒప్పుకున్నట్టేనా అని అడుగుతాను మిమ్మల్ని. అదే కల్వకుంట్ల కుటుంబం నుంచి బయటకు వచ్చిన మీ సొంత చెల్లి కవిత జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రతి జిల్లాలో మీ ఎమ్మెల్యేల ఆనాటి ఎమ్మెల్యేల భూ కబ్జాల పైన, భూదందాల పైన, అవినీతి అక్రమాల పైన మాట్లాడుతున్న మాటలకు ఎందుకు మీరు సమాధానం చెప్తున్నారు అంటున్నా. ముందు వాడికి సమాధానం చెప్పండి. మేము అడిగిన ప్రశ్న ఈరోజు మీ సొంత చెల్లి అంటుందంటే ఆనాటి 10 ఏళ్ల పరిపాలనలో ప్రజల ఆస్తి, ప్రజల యొక్క సొమ్ము ఈరోజు దుర్వినియోగం జరిగిందనేది నిజమైన అనేది కల్వకుంట్ల కుటుంబం నుంచి ఒక గుంత అంటుంది కదా. ఏకంగా 3 రోజుల క్రితం నీ మీదనే ఆరోపణ చేసింది మా సొంత అన్న కేటీఆర్ కూడా ఈ భూ కబ్జాదారులలో అవినీతి అక్రమాలతో చేయగలిపిండు, వాళ్ళు పెట్టుబడి అక్కడ సంతకం పెట్టింది చెప్పండి. దానికి ముందు సమాధానం చెప్పు. మీ సొంత చెల్లి కవిత మాట్లాడేటువంటి ప్రశ్నించేటువంటి వాటికి సమాధానం చెప్పలేక మా మీద పడడం కరెక్ట్ కాదు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.